హాయ్ హలో నమస్తే. నేను మీ యాంకర్ శివాజీని. ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ ప్రముఖ వ్యాపారవేత్త మరియు రాజకీయ అనాలిసిస్ట్ కోగంటి సత్యం గారు ఉన్నారు. సత్యం గారు నమస్తేనండి. నమస్కారం. సత్యం గారు 2029కి నారా లోకేష్ సీఎం అవ్వగలరా లేదంటే ఎందుకంటారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్న నాళ్ళు ఆయన సీఎం అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి చంద్రబాబు గారు ఉన్న నాళ్ళు ఆయనే. ఆయన తర్వాత అయితే కాపు క్యాస్ట్గా ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో ఎవరు పరిపాలించలేదు కాబట్టి మరి ఆ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయన ఒక అవకాశం ఇస్తారేమని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే. 1 year. ఓకే, లాస్ట్ 29కి కూటమి ప్రభుత్వం వస్తే ఒక 3 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు, ఒక 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ చేయగలరంటారా? అంటే ఇస్తే చేయగలరండి, చేయటానికి ఉంది, ఎవరైనా చేయగలరు. కానీ కూటమి ప్రభుత్వం వస్తుంది, కానీ బీజేపీతో కలిసి ఉంటుందా, బీజేపీని వదిలేస్తుందా అనేది మొన్న ఇచ్చినటువంటి బడ్జెట్లో బట్టి ఆధారపడి ఉంటుంది. బీజేపీ లేని పరిస్థితిలో మళ్ళీ కూటమి ప్రభుత్వం అంటే సిపిఐ, సిపిఎం, టీడీపీ, అట్లనే మన పవన్ కళ్యాణ్ గారు, జనసేన, ఈ 4 పార్టీలు కలిసి పోటీ చేస్తాయి బీజేపీ లేని పక్షంలో. ఎందుకంటే బీజేపీ రాష్ట్రాన్ని కూటమి అని చెప్పే పేరుతోటి కొన్ని సీట్లు తీసుకొని, కొన్ని మినిస్టర్లు తీసుకొని రాష్ట్రానికి చేసింది మన బడ్జెట్లో కూడా ఏం కనిపించట్లేదు. కాబట్టి నా ఉద్దేశం మరి 3,000 కోట్లు పోలవరంకి ఇచ్చారు, 1,180 కోట్లు రాజధానికి ఇచ్చారు, అంటే అమరావతికి. కేవలం 4,000 చిల్లర 5,000 కోట్లతోటి మరి చాలదు మనకి. ఎందుకంటే 55 లక్షల కోట్ల బడ్జెట్లో మనకి 4-5 వేల కోట్లు ఇచ్చారంటే జీరో కింద లెక్కే. చంద్రబాబు నాయుడు గారిని, మన రాష్ట్రాన్ని అవమానించినట్టుగా నేను భావిస్తున్నాను. ఓకే సార్. సార్, ఇప్పటికి వంగవీటి రాధా ఎపిసోడ్లో వంగవీటి రాధా ఇక్కడ నుంచి రాజకీయ భవిష్యత్తు స్మైల్ అయిందంటారా? అంటే రాజ్యసభ ఇస్తారు అని చెప్పేసి బాబు అనుకుంటున్నారు అని జనంలో వచ్చిన టాకు. కానీ నా ఉద్దేశం అయితే ఈ రోజున ఉన్న రాజకీయాల పరిస్థితిని బట్టి, ఈ రోజున్న పదవుల వాల్యూని బట్టి మరి రాధాబాబుకి ఇవ్వరని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండి. సార్, ఇప్పుడు ఆయనకి రాజకీయంగా అడ్డుపడేది ఎవరంటారు? ఆయన ఎదుగుదలకి అడ్డుపడేది ఎవరంటారు? అది కరెక్ట్గా చెప్పాలి మీరు. పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు. అట్లనే నా ఉద్దేశం కూడా అట్లనే ఉంది. ఎందుకంటే రాధా రంగా మిత్ర మండలి, రంగా గారు ఇది కన్నా సేమ్ అదే పవన్ కళ్యాణ్ గారు ఆ వాల్యూ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆ క్యాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు, అట్లనే రంగా గారి అభిమానులు అందరినీ కూడా నా తరపున తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ రాధాబాబు పెరిగితే మళ్ళీ ఇంకొకళ్ళు అవ్వకుండా ఉండటం కోసం, ఇంకొకళ్ళు పెరగకుండా ఉండటం కోసం ఆ వాల్యూ ఇది రంగా గారు అంటే పవన్ కళ్యాణ్ గారే అనే ఉద్దేశం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆ కుటుంబాన్ని తొక్కేస్తున్నారని చెప్పేసి చాలా మంది జనం అనుకుంటున్నారు. నా ఉద్దేశం కూడా కొంత అలానే అనిపిస్తుందండి. ఓకే, ఇప్పుడు రాజకీయ పరంగా ఎస్సీ కాన్స్టిట్యున్సీల్లో కమ్మవారి డామినేషన్స్ ఎక్కువ అవుతుంది. ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ పక్కన ఉన్న ఎంపీల డామినేషన్స్ కనిపిస్తుంది అంటున్నారు. అక్కడ తిరువురు కానివ్వండి, ఇటుపక్క నందిగామ కానివ్వండి, నిజంగా ఇక్కడున్న స్థానిక ఎంపీ డామినేషన్ ఉందంటారా, లేకపోతే పక్కన ఉన్న కమ్మ ఎమ్మెల్యే డామినేషన్ ఉందంటారా? నా ఉద్దేశం అయితే మైలవరం ఎమ్మెల్యేగా డామినేషన్ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే మన ధర్మల్ స్టేషన్లో మరి ఇన్ని కోట్ల రూపాయలు బూడిద అమ్ముతున్నారు ఇన్ని సంవత్సరాలు బట్టి రాజకీయ నాయకులు అనేది ఎవరు తెలియదు. ఇప్పుడు మొన్న కొటికలపూడికి మరి అట్లనే కేపీకి, ఎంపీకి గొడవలైనవి అంటే కేవలం ఆ బూడిద దగ్గర కోట్లాది రూపాయలు పంచుకునే దాంట్లోనే గొడవలైనవి అని చెప్పేసి జనం అందరూ అనుకుంటున్నారు. కానీ అంత కక్కుర్తి పడతాడు చిన్ని గారు అని చెప్పేసి నేను మాత్రం అనుకోవట్లేదు. అట్లనే కేపీ గారు వచ్చినప్పటికీ మరి ఎన్నో వేల కోట్లు సంపాదించుంటారు హైదరాబాద్లో. కానీ మైన్స్ ఇప్పుడు రెండు కేపీ గారి నియోజకవర్గానికి అటుపక్క తిరువురు, ఇటుపక్క నందిగామ రెండు కూడా ఎస్సీస్ అవటం వల్ల 3 నియోజకవర్గాలు కూడా మైన్స్ కానివ్వండి, అలానే చంద్రబాబు నాయుడు గారు శాండ్ ఫ్రీ చేస్తా అన్నారు. అట్లనే ఇవాళ ఫ్రీలో లేదండి. ఆ శాండ్ కానివ్వండి 25,000, 20,000 కొంటున్నామంటే ఇవాళ కేవలం ఈ 3 నియోజకవర్గాలు కూడా ఆధిపత్యం వహిస్తుంది కేపీ గారే అని చెప్పేసి నా ఉద్దేశమే కాదు, కొంతమంది కూడా నా దగ్గర కూడా రావడం జరిగింది.
కొన్ని క్వారీలు మా సొంత భూములు తవ్వుకోవడానికి పర్మిషన్కి వెళ్తే మరి వాళ్ళ బామ్మర్ది మాకు ఇచ్చేయండి మీకు ఏం కావాలని చెప్పేసి అడుగుతున్నటువంటి సందర్భాలు కూడా నా దృష్టికి వచ్చినాయి. కాబట్టి ఆ 3 నియోజకవర్గాలు కూడా కేపీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి తప్ప చిన్ని గారు ఇలాంటి సిల్లి పనులకి ఉంటారని చెప్పేసి నేను అనుకోవట్లేదు కూడా. ఎందుకంటే ఆయన వ్యాపారస్తులు, ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటూ ప్రజాసేవలో ప్రజల కోసం ప్రత్యేకించి రాజకీయాల్లోకి వచ్చి ఈ రోజున ఎంపీగా మంచి పేరు తీసుకొస్తున్నటువంటి చిన్ని గారికి ధన్యవాదాలు. ఓకే, ఇప్పుడు 2029 కూటమి ఇలాగ కలిసి పనిచేసి గెలుస్తుందంటారా, ఓటమితో చతికిల పట్టిద్దంటారా? డెఫినెట్లీ గెలుస్తుందండి. అయితే ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీల్లో ఇంకా కొన్ని నెరవేర్చాల్సినవి ఉన్నాయి. మహిళలకి ఆడపిల్లగా పుడితే 20,000 15,000 డిపాజిట్ చేస్తానని చెప్పారు. అట్లానే అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగ వృత్తి అంటే 3,000 చొప్పున ఇస్తామని చెప్పారు. ఇంకా కొన్ని ఆయన ఇచ్చినటువంటి హామీలు ఆయన ఇంకా నెరవేర్చలేదు. అవి కూడా నెరవేర్చినా కానీ, ఎందుకంటే ప్రజల్లో ఎంతో కొంత 34% జగన్ గారి ఓటింగ్ వచ్చింది. ఇట్లా ఎంతో కొంత ఆటోమేటిక్గా ఉన్న గవర్నమెంట్కి వ్యతిరేకత రావడం అనేది సహజం. కాబట్టి 100, 102, 103, 105 సీట్ల లోపు టీడీపీ గవర్నమెంటే ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి అనేసి నేను కూడా కోరుకుంటున్నాను. నేనే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ రాష్ట్రం బాగుపడుద్ది అనే ఉద్దేశంతో, అభివృద్ధి చెందుద్ది అనే ఉద్దేశంతో జనం అందరూ అనుకుంటున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం వస్తుంది. అయితే బీజేపీ కలిసి ఉంటుందా లేదా అనేది మనం ఆలోచించవలసిన విషయం. అప్పటి పరిస్థితిని బట్టి నా ఉద్దేశం అయితే చంద్రబాబు నాయుడు గారు కలుపుకోరేమని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి బడ్జెట్లో బాగా ఉంది అని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు, లోకేష్ గారు అన్నారు, అలానే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, హోమ్ మినిస్టర్ గారు అన్నారు, అందరూ టీడీపీ వాళ్ళు అందరూ కానీ అందరూ కూడా బీజేపీ వాళ్ళు అన్నారు చాలా బాగుంది బడ్జెట్ అని. ఏమి బాగుందో మీరు ఒకసారి పడుకొని గుడ్డల మీద చేతులు వేసుకొని మన రాష్ట్రానికి 55 లక్షల కోట్లలో మనకి ఏమి ఇచ్చారు అనేది ఒకసారి ఆలోచించుకొని బాగుందా బాగాలేదా అనే దాని మీద మీరు కూడా కలిసి, మీ బీజేపీ వాళ్ళు కూడా కలిసి కూటమితో కలిసి సెంట్రల్ గవర్నమెంట్ ప్రెజర్ తీసుకొచ్చి కనీసం 1,00,000 కోట్లన్నా వస్తే కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సార్, ఇప్పుడు వైసీపీ మాజీ మంత్రుల మీద, ఎంపీల ఇళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. అది ప్రజాస్వామ్యంలో ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి బూతులు తిట్టడం, ఇష్టం వచ్చినట్టు బాగా బూతులు తిట్టడంతో వైఎస్ఆర్ గవర్నమెంట్లోనే ఇబ్బంది పడ్డాం. మన గవర్నమెంట్లోనూ మనం తిట్టించుకుంటున్నాము. అందులో మన నాయకుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలని చెప్పి అన్నారనే ఉద్దేశంతో, ఉద్రేకంతో, సహజం అది ప్రజల్లో, పేద వర్గాల్లో, అలానే అభిమాన వర్గాల్లో సహజంగా ఉంటుంది. అది ఉంది కాబట్టి అటువంటిది ఆటోమేటిక్గా జరిగిపోయింది. రాంబాబు గారి ఇంటి మీద కానివ్వండి, రమేష్ గారి ఇంటి మీద కానివ్వండి. అదే రమేష్ గారు కూడా మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళారు, మరి అక్కడ కృష్ణ కట్ట మీద. ఆ రోజున ఆయనకి జెడ్ కేటగిరీ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంటి మీద పడి అల్లరి చేసి గొడవ చేసి అవన్నీ పగలు కొట్టకుండా వచ్చేయడం జరిగింది. అట్లానే మరి టీడీపీ పార్టీ ఆఫీస్ని ఆ రోజు ఆ విధంగా దుర్మార్గంగా పగలగొట్టేసి చేసినా సరే ఒక ఎఫ్ఐఆర్ కట్టిన పాపాన్ని పోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు రమేష్ గారి ఇంటి, జోగి రమేష్ గారి ఇల్లు పగలగొట్టిన దాంట్లో చాలా మంది మీద ఎఫ్ఐఆర్లు కట్టి 11 మంది చేశారు. చాలా మంది మీద పెట్టించారు. 11 మంది కాదు, ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఎఫ్ఐఆర్లు కట్టించారు. ఎందుకంటే తప్పు చేయొద్దు, ఇంకెక్కడైనా జరుగుద్దేమో అనే ఉద్దేశంతో ఆ విధంగా చేయడం జరిగింది. కానీ మరి వైఎస్ఆర్ గవర్నమెంట్లో అన్నీ జరిగినా సరే ఎక్కడ కూడా మరి టీడీపీ వాళ్ళ మీదే కేసులు కట్టారు, కానీ వైఎస్ఆర్ పార్టీ మీద కేసులు కట్టినది లేదు. అదే చంద్రబాబు నాయుడు గారికి, జగన్ గారికి తేడా. ఎందుకంటే తప్పు చేయకూడదు అనే ఉద్దేశం మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు కాబట్టి ఆ విధంగా జరిగింది. కల్తీ లిక్కర్ కేసులో జగన్కి సంబంధం ఉందంటారా, లేదంటారా? డెఫినెట్లీ ఉందండి. ఎందుకంటే రాజు దలుచుకుంటేనే దెబ్బల కరువు అన్నట్టుగా రాజు దలుచుకోకుండా అది కల్తీ జరగకుండా లేదు. కల్తీ జరిగిన దాంట్లో కంపల్సరిగా వేలాది కోట్ల రూపాయలు చేతులు మారినటువంటి సందర్భాలు ఉన్నాయి.
అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే వీళ్ళందరూ కూడా, నితిన్ రెడ్డి గారు కానివ్వండి, అలానే ఈ 30-40 మంది లిస్టు కూడా ఉంది. దాని ప్రకారం వీళ్ళందరూ కూడా తెలుసు. అందరికీ తెలుసు అంటే జగన్మోహన్ రెడ్డి గారే హెడ్ కాబట్టి ఆయనకి సంబంధం ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేనే కాదు, మీడియాలన్నీ చెప్తున్నాయి, ప్రజలందరూ కూడా తెలుసు కాబట్టి మరి 11 సీట్లకి పడిపోవడం జరిగింది ఈ రాష్ట్రంలో. అదండి. ఇప్పుడు కల్తీ లడ్డు, సరే. కల్తీ నెయ్యి అనేది ఒక హాట్ టాపిక్ ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో. ఇటు కూటమి వర్సెస్ వైసీపీ. కానీ నిన్నటిదాకా జనసేన పార్టీకి సంబంధం లేకుండా ఉంది. సరే. ఇటు బీజేపీ కూడా నాకు తెలియదు అన్నట్టు ఉంది. కానీ ఒక్క టీడీపీ మాత్రమే మొత్తం భుజాన్ని వేసుకుంది. కానీ నిన్నటి నుంచి జనసేన కూడా కొంచెం యాక్టివ్ అయ్యారు. నిజంగా లడ్డులో, తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి ఉందంటారా, జరిగిందంటారా అసలు? అంటే గత అయితే ఒక విషయం చెప్తానండి, ఒక పాయింట్ మెన్షన్ చేస్తాను. ఆ లడ్డుని అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ కూడా పంపించారు. అది రాష్ట్ర భారతదేశ ప్రపంచంలోనే అదైంది. అప్పుడు కన్నబెట్టలేకపోయారు, ఇప్పుడు ఎందుకు కన్నబెట్టగలిగారు? ఏదంటే అది హిందువుల ఆత్మగౌరవం అని చెప్తున్నారు. కానీ అది అప్పుడు కనిపెట్టలేదు. అప్పుడు కేంద్రంలో ఉంది బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ఉంది. ఆ రోజు సిబిఐ కానీ వాళ్ళకి ఇప్పుడు ఒక నకిలీ గెలిస్తే, ఏదో ఒకటి నకిలీ నెయ్యి కానివ్వండి, లేకపోతే ఏదో ఒకటి పెట్టినా అక్కడ వాళ్ళు టెస్ట్ చేసి తీసుకెళ్తారు. మరి ఆ రోజు బయటపడింది, ఈ రోజు ఎలా బయటపడింది? కానీ ఆ రోజు టెస్ట్ చేసి తీసుకెళ్లే పరిస్థితి కాదండి. రామజన్మభూమి గుడి ఓపెనింగ్ సందర్భంగా 1 కోటి లడ్లు పంపండి అని చెప్పేసి మన ఆంధ్ర రాష్ట్రంలో చెప్తే 1 కోటి లడ్లు పంపిస్తే ఆ 1 కోటి లడ్లు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ పంచడం కానివ్వండి, అమ్మటం కానివ్వండి, ఏదో జరిగింది. కానీ సుబ్బారెడ్డి గారే చెప్పారు కదండి కల్తీ కలిసిందని చెప్పేసి. మరి 5 ఏళ్ల పాటు ఆయన మరి చైర్మన్ చేశారు, కల్తీ కలిసిందని చెప్పేసి మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. సిట్ ముందే ఇవ్వలేదు కదా. సిట్ ఇచ్చిందా ఇవ్వలేదా అనేది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడుకోవాల్సిన మంచిది కాదనిపిస్తుంది. జ్యుడిషియల్లో పెండింగ్ ఉండగా మనం దాని గురించి మాట్లాడుకోవద్దు. వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు రాజకీయ నాయకులు. ఏది సిట్ క్లియరెన్స్ ఇచ్చింది, అందులో ఏం లేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఇక క్లియరెన్స్ ఎక్కడ ఇచ్చింది, అన్ని అబద్ధాలు ఆడుతున్నారు అని చెప్పేసి టీడీపీ వారు చెప్తున్నారు, జనసేన వారు చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఏది కరెక్ట్ అయినా సరే ముందు సుప్రీంకోర్టు నుంచి ఆ జడ్జిమెంట్ అనేది బయట పెట్టే వరకు కూడా దాని గురించి మాట్లాడుకోవడం మంచిది కాదని నా ఉద్దేశం. అలానే మరి సుబ్బారెడ్డి గారు చెప్పారు కల్తీ కలిసింది అని చెప్పేసి. మరి కల్తీ కలిసింది అని చెప్పిన ఆయన 5 ఏళ్ల పాటు ఎలా ఉన్నాడు? ఆయన అప్పుడే ఆప్ చేయొచ్చు కదా. కానీ ఇవాళ కూడా ఇన్ని కోట్లాది లడ్లు తయారు చేయడానికి అసలు నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందండి? ఎన్ని లక్షల ఆవులు గేదెలు ఉంటే ఎంత ఎన్నపోసి తీస్తే, ఆ ఎన్నపోసి ఎంత కరగపోస్తే ఎంత నెయ్యి వస్తుంది? ఇన్ని కోట్ల లడ్లు సరిపడే నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఈ కల్తీ అనేది గత 30-40 సంవత్సరాల బట్టి కూడా జరుగుతుంది అని నా ఉద్దేశం అండి. ఓకే, నిన్న కల్తీ అంటే నెయ్యిలో కల్తీ కాదు, నెయ్యి లాగానే కెమికల్, ఏదో కెమికల్ తోటి నెయ్యి లాంటి తయారు చేసి ఇన్ని కోట్లాది లడ్లు తయారు చేయటం అనేది కాబట్టి అలా సెంట్రల్ గవర్నమెంట్ చెక్ చేసి తీసుకెళ్ళలేదండి. 1 కోటి లడ్లు పంపించమంటే పంపించారు ఇక్కడి దగ్గరికి. నిన్న ముద్రగడ పద్మనాభం వాళ్ళ అమ్మాయి ఒక హాట్ కామెంట్ చేసింది సార్. ఏం చేసిందంటే, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరూ ఆయన చుట్టూ 4 రెడ్లే పరిపాలించారు. ప్రతిపక్షం అవగానే ఇటు జోగి రమేష్, అంబటి రాంబాబు, ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులు గుర్తుకొస్తున్నారు. ఏంటి అధికారం ఉన్నప్పుడు వాళ్ళకా, లేనప్పుడు కాపుల మీద పోయడం, కాపులను అరెస్ట్ చేయడం, బీసీలను అరెస్ట్ చేయడం, వాళ్ళని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారు అనేది ఒక హాట్ కామెంట్ చేసింది. అది నిజం అంటారా? నిజంగా అది. ఎందుకంటే పద్మనాభరెడ్డి గారుగా ఆయన కూడా రెడ్డిగా పేరు మార్చుకున్నారు కాబట్టి అది నిజం కాదు. ఎందుకంటే ఇవాళ జోగి రమేష్ గారిది, అంబటి రాంబాబు గారిది సమస్య వచ్చింది కాబట్టి జగన్ గారు వెళ్ళొచ్చారు. రేపొద్దున మరి ముద్రగడ పద్మనాభరెడ్డి గారికి ఏమన్నా సమస్య వచ్చినా కానీ ఆయన రాకపోతే అప్పుడు అలాంటి మాటలు మాట్లాడాలి. కానీ ఆ అమ్మాయి నా చెల్లి లాంటిది. ఎందుకంటే నేను ముద్రగడ పద్మనాభం గారు అంటే నా అభిమానం, నాకు చాలా అభిమానం. ఎందుకంటే ఆయన మినిస్టర్గా ఉన్న టైంలో, రామారావు టైంలో రాజీనామా చేసేసి ట్రైన్లో వచ్చాడు, గన్మ్యాన్ని కాళ్ళు కూడా అనేసి. అదే ఆ అభిమానం. ఆయన ఆనెస్ట్గా పెరిగారు, ఆనెస్ట్గా ఉన్నారు ఇప్పుడు కూడా. కానీ మళ్ళీ వైసీపీ పార్టీలో వెళ్ళి మన జగన్ గారితో మాట్లాడారు.
మరి కాబట్టి అది ఆలోచించాల్సిన విషయం. కానీ ఆ అమ్మాయి చెప్పింది మాత్రం అది కరెక్ట్ కాదండి. కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. ఓకే. ఇప్పుడు నిజంగా వైసీపీ పార్టీ ఇటు కాపుల్ని ప్లస్ ఇటు బీసీలని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుందంటారా? ఈ రాజకీయ పార్టీలు ఏవైనా సరే కులాలను అడ్డం పెట్టుకునే రాజకీయం చేస్తున్నాయండి. ఆ పార్టీ ఈ పార్టీ కాదు. ఓకే. రెండు పార్టీలు కూడా కులాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాయి. మా కమ్యూనిస్టులు మాత్రం పేదవాళ్ళ కోసం, పేద ప్రజల కోసం పనిచేస్తున్నారు. మా వాళ్ళు కులాలకి సంబంధం లేదు, ఆడ మగ రెండే కులాలుగా భావిస్తున్నారు. కష్టాలు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని మాకు చిన్నప్పటి నుంచి కూడా నేర్పినటువంటి కమ్యూనిజం అంటే ఏంటి, సోషలిజం అంటే ఏంటి అనేది నేర్పిన దాంతో మేము ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాము, ఈ విధంగా చెప్పగలుగుతున్నాము. ఎందుకంటే మరి కులాలను అడ్డం పెట్టుకొని ఓట్లు సంపాదించుకుంటున్నటువంటి దుర్మార్గపు ఈ అగ్గర పార్టీలు రెండే కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా మెయిన్. మా కాంగ్రెస్ పార్టీ యాంటీ. ఎందుకంటే దుర్మార్గపు కాంగ్రెస్ పార్టీ దోపిడీ అనేది నేర్పిందే ఆ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ దోపిడీతోటే ఈ పార్టీలన్నింటిలో కూడా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళు మళ్ళీ వారసులను తీసుకొస్తున్నారు. మళ్ళీ అదే విధంగా వీళ్ళు దోసేసేది కాకుండా రేపొద్దున వాళ్ళు కూడా దోసుకోవడానికి రెడీ చేస్తున్నారు. అది ఒక బీజేపీలో కమ్యూనిస్టుల్లో మాత్రమే వారసత్వం లేనటువంటి పార్టీలు ఆర్ఎస్ఎస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ రెండే తెలియజేసుకో. ఓకే సార్, ఇప్పుడు మీకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పటికి 2000 నుండి 2024, 25 వరకు, 26 వరకు, 2000 నుండి 2026 వరకు, ఈ 26 సంవత్సరాల్లో మీకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరు? హానెస్ట్ గా ఉండే రాజకీయ నాయకుడు ఎవరు? అసలు హానెస్ట్ గా ఉండాలంటే గద్దె రామారావు ఉంటారు. ఇప్పుడు అట్లనే వంటను మన చౌదరి గారు ఉంటారు హానెస్ట్ గా. ఇంకెవరు కూడా నా దృష్టిలో ఎవరు ఉండుంటారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే చూస్తున్నాం మనం. నాకు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ ఎవరెవరు ఏమి దోస్తున్నారు, ఎక్కడ ఎవరెవరు ఏమి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఆ బ్యాడ్ వస్తుంది. ఎందుకంటే ఆయన మీద పడిపోతుంది ఈ బ్యాడ్ అంతా. కంట్రోల్ చేయలేకపోతున్నారు బాబు గారు, పెద్ద ఆయన అయిపోయారు అని చెప్పేసి. కానీ పెద్ద ఆయన ఉంటుంది కాదు, ఆయన బ్రతికున్న ఉండాలి కూడా, సీఎంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఎందుకంటే అభివృద్ధి, హైదరాబాద్ ఈ రోజున అభివృద్ధి చెందిందంటే అన్ని కోట్లాది మంది జనం ఉన్నారంటే అంత ఎటు చూసినా సరే దాదాపు ఒక 100 కిలోమీటర్ల వరకు చుట్టూ పెరిగిపోయిందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే. కాబట్టి ఆ విధంగా డెవలప్ చేయడం ఆయన వల్లే అవుతుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావాలని కోరుకుంటున్నాను. సార్, ఇప్పుడు కేసీఆర్ నాని కొంతమంది సంపాదించుకున్నారు అన్నారు, కొంతమంది ఆయన ఉన్న ఆస్తులు అమ్ముకున్నారు అన్నారు. నిజంగా కేసీఆర్ నాని సంపాదించుకున్నారా, అమ్ముకున్నారా? అది మీకే తెలియాలి. నాకు బాగా తాతగారి కాడి నుంచి, వాళ్ళ నాన్నగారి కాడి నుంచి, మా నాన్నగారి కాడి నుంచి, మా తాతగారి కాడి నుంచి మాకు బాగా తెలిసిన కేసినేని వారు. ట్రావెల్స్ బస్సులు ఉండేవి. ఆ కేసినేని ట్రావెల్స్ రన్ చేస్తూ అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఎందుకంటే రాజకీయాల్లోకి నాని లాంటి వాళ్ళు పనికిరారు. నాని గారు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి నేను ఏదో చెప్తున్నానని మాత్రం అనుకోవద్దు. నాని గారు ఆనెస్ట్గా చేశారు. ఉన్న ఆస్తులు కూడా అమ్ముకున్నారు. కొన్ని ఆస్తులు కూడా అమ్మి అప్పులు తెచ్చడం కూడా జరిగింది నాకు తెలిసి కూడా. అటువంటి నాయకులు రాజకీయాల్లోకి ఈ రోజున ఈ దోపిడీ వ్యవస్థలో పనికిరారు. ఆయన ఆనెస్ట్గానే ఉన్నారు. 5 సంవత్సరాలు కూడా, 10 సంవత్సరాలు కూడా ఆనెస్ట్గా ఉన్నారు, రెండోసారి కూడా. అందుకనే మరి ఆయన రాజకీయాల్లో పనికిరాడని నేను చెప్తున్నా. చాలా మంచి కుటుంబం, చాలా మంచివాడు. ఆయన చిన్ని కూడా మంచివాడు, కానీ ఎక్కడ రూపాయి తీసుకున్నట్టు చిన్ని గారి మీద కూడా మచ్చలేదు ప్రస్తుతానికి. కానీ నాని గారు మాత్రం చాలా ఆనెస్ట్ అని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. హానెస్ట్. రాధాబాబు, నాని గారు వాళ్ళిద్దరు తప్ప నాకు తెలిసి ఇంకెవరు ఉండుండరేమో అనుకుంటున్నాను. అదే, మీరు రాధా నానిని అత్యంత దగ్గరగా సన్నిహితంగా ఉండే నాయకులు కాబట్టి వాళ్ళ గురించి మీకు పూర్తిగా తెలుసు కాబట్టి వాళ్ళిద్దరు హానెస్ట్ అంటారు. మీరు ఎప్పుడు ఏ దీంట్లో అయినా సరే, పర్సనల్ గా మాట్లాడినా సరే హానెస్ట్ అంటారు. ఇలాంటి రాజకీయ నాయకులు ఈ రోజు పనికి వస్తారా? పనికిరారు కాబట్టి వాళ్ళు వెనకబడిపోతున్నారు. రాధాబాబు గారు కానివ్వండి, అట్లనే కేసినేని నాని గారు కూడా వైసీపీలోకి వెళ్ళి చాలా తప్పది. ఎందుకంటే 10 years మనం పార్టీలో ఉన్నామంటే అది చాలా హోందాదానంగా ఉండాలి. కానీ ఇవాళ రాజకీయాలు అలా తయారైంది. ఈ పార్టీ సీట్ ఇవ్వకపోతే ఆ పార్టీలోకి, ఆ పార్టీ సీట్ ఇవ్వకపోతే ఈ పార్టీలోకి. సీట్ ఇవ్వకముందే వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం చూసాం, బుద్ధప్రసాద్ గారిని కానివ్వండి, వసంత కృష్ణప్రసాద్ గారిని కానివ్వండి, అలానే మన మినిస్టర్ గారు పార్సారథి గారిని కానివ్వండి, ఇంకా చాలామంది. కొంతమంది
ఈ పార్టీలో సీటు వచ్చిందా రాదా అనేది కూడా తెలియకముందే పార్టీలు మారిపోయి మరి వేరే పార్టీల్లో పోటీలు చేసినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం కాబట్టి ఆయన కూడా నాని గారు కూడా వైసీపీ పార్టీలో మారటం తప్పు, మారారు. కానీ ఆయన్ని తమ్ముడి మీద పోటీ చేయొద్దని చెప్పేసి కూడా నేను ఒక వీడియో ఇంటర్వ్యూలో కూడా ఇచ్చాను నేను. ఎందుకంటే మీరు 40,000 తేడాతో గెలిచారు ఫస్ట్ టైం, రెండోసారి 5,000 తేడాతో గెలిచారు, మూడోసారి చంద్రబాబు నాయుడు గారు సీట్ ఎలా ఇస్తారు, డెఫినెట్లీ ఓడిపోతారనే ఐడియా ఉంటుంది. కాబట్టి మీకు ఇవ్వట్లేదు, తమ్ముడు గారికి ఇస్తున్నారు, మీరు ఇతర చేసుకోండి, మీరు గెలవరు అని చెప్పేసి కూడా నేను ఏదో టీవీలో ఇంటర్వ్యూ కూడా ఇవ్వటం జరిగింది. కానీ అప్పటికే ఆ, రెచ్చిపోయి ఉన్నారు కాబట్టి అందులో కమ్మ అవటం వల్ల కొంచెం అహంకారం, మరి అధికారం ఎన్ని ఉంటాయి కాబట్టి నాని గారు పోటీ చేయడం జరిగింది. ఓడిపోతారని నేను ముందే చెప్పాను. అదండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇదండి కోగంటి సత్యం గారు అనేది. ఇక్కడ రాజకీయం ఎలా జరుగుతుందంటే కృష్ణా జిల్లాలో ఇటు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరి మీద కొంతమంది పెత్తనాలు చెలాయిస్తారు. ఇంకా ఇటు చూస్తుంటే కొన్ని హానెస్ట్ పర్సన్స్ కూడా ఉన్నారు. సుచనా చౌదరి గారు, గద్దె లాంటి వ్యక్తులు కూడా హానెస్ట్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు. కానీ కేసీఆర్ నాని చిన్ని ఎలాంటి తప్పు చేయరు, వాళ్ళు ఒకరి దగ్గర రూపాయి చేసి సంపాదించుకునే వ్యక్తులు కారని కూడా చెప్పేసి ఆయన మాటలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.